ఇట్రా కాకా నాని 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 నువ్వు జై శ్రీరామ్ జై బీజేపీ జై రగన్న రోజు నడవరు కదా నాకు వాలీబాల్ ప్లేయర్ మహేష్ ఏంది ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చినావా హాలిడే అయినా ఏం మీ కూడా క్రికెట్ ఆడతాడా బౌలరా బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తాను బౌలర్ లేదు లేనట్టు బాగుండ్రా దగ్గర పార్లమెంట్ సపోర్ట్ తిను కొద్దిగా వెనుక మీరన్నా కొద్దిగా వెనుక కొద్దిగా వెనుక దగ్గరకుంటే ఎట్లా అబ్బా వీడియో ఎక్కడి నుంచి కొంచెం బాగా నమస్తే బాగున్నా కొద్దిగా ఎంత థ్యాంక్ యూ ఇటు వస్తుంది అసోసియేషన్ మిత్రులు తీసా ఉంది కెమెరా ఆన్లో ఉంది తిననా తీస్తున్నా తిననా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాయకత్వం బీబీసీ అరే లైవ్ అన్నా నువ్వు లైవ్ వేసుకొని లైవ్ అంటున్నా మాకేం రాలే కదా తీసుకున్నా నాకు మా వాళ్ళు అడగానే పార్లమెంట్ ఎన్నికలలో కొంచెం సపోర్ట్ చేయాలి మన వాళ్ళందరినీ చెప్తాను.
బ్యాక్ వచ్చింది, కొంచెం బ్యాక్ వచ్చింది, కొంచెం బ్యాక్ వచ్చింది. అయ్యో భయ్యా రే మీకంటే వస్తే నాకు రాలేదు. అట్లా కదా పార్లమెంట్ ఎలక్షన్స్ సపోర్ట్ చేయాలి సార్. నమస్కారం. పార్లమెంట్కి సపోర్ట్ చేయాలి సార్ ఎలక్షన్స్. హలో నన్ను దిగి ఖరాబ్ చేస్తున్నాను. ఇప్పుడు సార్ బై ఎలక్షన్ సార్ నమస్కారం. బాగుందా? నేనే దిగుతున్నాను. బాగుందా? పార్లమెంట్ ఎలక్షన్స్ సపోర్ట్ చేయాలి. రాజవేదాన్ని టీచర్స్ కానీ థ్యాంక్ యూ. అయిపోయిందా? ఇంతమంది ఒక దగ్గర దొరకరు కదా అని పొద్దున్న అటే పోదాం. మనం ఇంతమంది పోతే కొద్దిగా స్లో ఉంది. సపోర్ట్ చేయాలి. నేను రఘునందన్లో పార్లమెంట్ కంటెంట్ చేస్తాను. దయచేసి సపోర్ట్ చేయాలి. చెప్పాలి. నమస్కారం. పార్లమెంట్ ఎలక్షన్స్లో కొంచెం సపోర్ట్ చేయాలి. రాలేదు. నమస్కారం. జై శ్రీరామ్. అమ్మ నమస్కారం. నేను రఘునందన్లో మెదక్ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తాను. సపోర్ట్ నమస్కారం. నమస్కారం. సపోర్ట్ చేయాలి పార్లమెంట్ ఎలక్షన్స్. బాబాయ్ నానేడి సార్ ఎవరు కాదు ఈయన అబ్బాయి రాజు రాజు రాజులకే కావాలి. మా యువ మోర్చా అధ్యక్షుడు రాజులకే కావాలి. ఒక్క నిమిషం.
స్కేటింగ్ చేస్తున్నారు. సందీప్ ఏ సందీప్ కమాన్ రండి సందీప్ కోచన కొంచెం గ్యాప్ కొంచెం గ్యాప్. చలో ఆల్ ది బెస్ట్. ఏం పేరు? నైస్ మీటింగ్. కొద్దిగా స్లో అండి, కొద్దిగా లేకపోతే స్పీడ్ అండి, రెండింటి లేదు. పార్లమెంట్కి సపోర్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ సపోర్ట్ పెద్ద పర్సన్ అండి. ఏం పేరు? సార్ నమస్కారం. ఎల్లారెడ్డి పెట్టినా సిద్దిపేట మా ఊరు పరిచయం చేస్తాను. పార్లమెంట్ ఎలక్షన్స్ లో సపోర్ట్ చేయాలి. మా ఊరే కదా. పార్లమెంట్ ఎలక్షన్స్ లో సపోర్ట్ చేయాలి. జరుగు పార్లమెంట్ ఎలక్షన్స్ లో సపోర్ట్ చేయాలి. బాగా నడుస్తున్నావు, రాలేదన్నా? రోజు చేస్తావా? అప్పుడప్పుడు చేస్తావా? రోజు చేస్తావా? అట్లా కనబడుతుంది. అన్నా మర్చిపోయారు మమ్మల్ని. మీకే పడతాయి. థ్యాంక్ యూ. వస్తాను. సైడ్ వాకింగ్ చేస్తాను. డిస్టర్బ్ చేయాలి. ఎంత అయితే 8 మళ్ళీ అంత దూరం నడవాలన్నా. ఏం కాదు, నడుస్తా. అరే గిది నడవకపోతే వీడియోలు కలిసి వచ్చు. థ్యాంక్ యూ. పక్కకు పార్లమెంట్ ఎలక్షన్స్. హలో తల్లి. ఏనాడా పైకి రా, పరిగెత్తుంది అందరు. వదిలే తల్లి బలందరూ. రోజు 5 నుంచి 9 దాకా ప్రచారం అని చెప్పాలి. వెంకటేశ్వర గంటలకు ఉంటుంది దోశ. నమస్కారం. వచ్చావా? పార్లమెంట్ ఎలక్షన్స్ మీ ఆశీస్సులు ఉండాలి. దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్. యోగా ఇష్టం. ఇటే ఉండు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వచ్చారా?
నమస్కారం. చిన్న వెంకన్న నమస్తే నమస్తే నమస్కారం. 2 నిమిషాల కంటే ఎక్కువసేపు డిస్టర్బ్ చేయండి. లచ్చన ఇట్లా లచ్చన జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను సెలవు పెడుతుంది బాబు. ఫుల్ వేసిన సరే మెల్ల చదువు. మెల్ల 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 చదువు. సార్ నమస్కారం. అభినందనలు. పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఆశీస్సులు కొడుతూ అడ్వాంటేజ్ బట్ పేదలకి వస్తుంది దాల్చా ఇది మనకి కిందికి వస్తారు. పైన కిందికి వస్తుంది. సార్ నమస్కారం. బాగున్నారా? ఏం జగన్ ఎవరితో బాగుందా? సరే ఎప్పుడు మా లెక్చర్ అడుగుతాను. థ్యాంక్ యూ. బాగాలేదు నమస్కారం. వెళ్ళిపోవచ్చా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికి చెప్పు. మళ్ళీ వెనకాల పోలు ఉన్నాయి బాబు. అవి విరిగిపోతే కష్టం అవుతుంది మనకి. సెలవు వస్తాం మళ్ళీ మీరు అనుకున్నప్పుడల్లా సెలవు మండే తర్వాత నేను అనుకున్నప్పుడల్లా సెలవు వస్తుంది. ఎలా రంజాన్ సార్. పార్లమెంట్ ఎలక్షన్స్ లో సపోర్ట్ చేయండి దయచేసి. వెనక్కిరండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
మోటివేషన్ వస్తారు అన్న నమస్కారం. సార్ నమస్కారం. ఒకటి ఒక 2 గ్యాంగులు ఉన్నాయి సార్. నమస్కారం. పట్టెట్లను ఒకటే బాగుంది బాగుంది. ఏమైనా నర్సరావు అన్న సార్ నమస్కారం. పార్లమెంట్ ఎలక్షన్స్లో కొంచెం సపోర్ట్ చేయాలి. దర్శనంగా విన్నాం. చాలా మళ్ళీ దిగాల. దిగదు నాకేలు ట్రాక్ డిస్టర్బ్ చేస్తున్నారు. బాగుంది బాగుంది. సార్ నమస్కారం. పార్లమెంట్ అవునా? రేకుల మీద కొంచెం జరుగుతుంది. నమస్కారం. చూడమంటే గేర్ మారాలి. అరే నువ్వు గేర్ మాట పొద్దున్న అదే పని అందరికీ ట్యూషన్ వస్తున్నామని చెప్పి చేసుకో మారుతాను స్టార్ట్. ఇలా ఒక్క నిమిషం వీడు ఉన్నారు టీచర్లు దూకడం రాదా? రాజు కెమెరా అయినా కదా అదే రెడీ జంప్ చేయండి. ఇంకేంది జంప్ అన్నా అది ఇంకా కింద పడిపోయేటట్టు. ఆయన ఎస్ఐలో కేసులు దొరకలేదు వాళ్ళకు. మొన్న ఒక గేట్ దుంకుడేమో ఇంకా గేట్ దుంపేసి అలవాటు రెడ్డి సంక్షేమ సంఘం ఇంకోంటే ఇక అంతటి దుంకుడే. అసలు రివర్స్ చేయాల్సింది. మోహన్ రెడ్డిని ఏమో చేసి నేను పార్టీ ప్రెసిడెంట్
ఇంత దూరం నడిచేకుంటే రెగ్యులర్ వాక్ చేసుకొని అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ సపోర్ట్ చేయాలి. హలో సార్, థ్యాంక్ యూ. నేను చూసిరా ఎలక్షన్ల కష్టాలు ఎంత దూరం ఉన్నా ఎంబడి కూడా అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మంచి టైం ఎంతసేపు మేము డిస్కస్ చేసి పార్లమెంట్ ఎలక్షన్స్లో మాకు సపోర్ట్ చేయాలి. మా అందరికీ చెప్పాలి. జై శ్రీరామ్. మేడం నమస్కారం. వచ్చి నువ్వు మేడం ఇటు ఒకసారి అందరికి పైసలు ఓకే మేడం ఒకసారి ఇక్కడ అందరు చూడండి ఒకసారి. పాపను కూడా ఎందుకు గడిపు పాపను ఉన్నాడు ఉంటాడు. సీరియస్ స్పీడ్లో ఫోటో వస్తాయి రాజు. ఏడా గోకుటి దాకా నడిపిద్దామండి ఇచ్చాడే. మీ ఇష్టం ఆలోచిస్తా నాకే. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. నేనే రిటర్న్ వస్తాను. స్పీడ్ ఎక్కువైందా?
మొత్తం దుబాకి ఇంటికి వచ్చినాడు కిందనా పైన నరేష్ కింద నుంచో పై నుంచి ఎందుకంటే బుర్ర ఎక్కువ ఎందుకంటే ఖర్చు ఎక్కువ మన బ్యాచ్ ఉన్నది చెప్పండి లేడీస్ బ్యాచ్ 40 మంది 50 మంది గ్యాంగ్ ఉంటుందండి మన విలేజ్. బ్రదర్ సైడ్ 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 పార్లమెంట్ ఎలక్షన్స్ సపోర్ట్ చేయాలి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు కెమెరామెన్ వచ్చిన టూల్తో అదే ఓ బ్రదర్ కొంచెం చెప్పిన మనల్ని తినండి బయలుదేరు.
బాగుందా? రాజు అన్న కొద్దిగా వైడ్గా అక్కడ వస్తారు ఒకటి మహేంద్ర దిగుతావా సింగిల్ గా ఓన్లీ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ టీ షర్ట్ ఫోటో తీసుకుంటా చలో చల్లి మంచిది బాగా తింటలేవా తింటలేవా మేడం రండి మామా రండి తల్లి రండి ఏం చేస్తున్నారు బయటకొచ్చా ఏం చేస్తున్నారు పోనీ పైసలు సంపాదించి వస్తావు బొమ్మది ఫోన్ మంచిగా కొనుక్కోక ధైర్యం లేదు
కేసీఆర్ వకీల్ కూడా ఇవందరూ కూడా వచ్చి కొత్త జనరేషన్ అన్న ఇక్కడ ఎవరైనా వకీలు ఉంటే ఇక్కడికి రాండి. వాళ్ళే వచ్చి అడుగుతారు. ఎవరు మనోళ్ళందరికీ చెప్పండి దయచేసి. రాజకీయాలు అదంతా ఏముండదు. చాయ్ బండలు కూడా చాయ్ వెళ్ళిపోతుంది అన్నాడు. ఎక్సైజ్ చేపిస్తున్నారు. దుబాకలు వాకింగ్ వచ్చారు. దుబాకలు ఈ దగ్గర అడుకుంటూ వచ్చారు. ఇట్లా గోడలు ఇట్లా. థ్యాంక్ యూ. మెదక్ అభ్యర్థి బీజేపీ రఘునందన్ రావు సిద్దిపేట మార్నింగ్ వాక్తో ప్రజలను కలుసుకుంటున్నారు. నాకు ఓటేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడే విషయం చూడడం జరిగింది. విజువల్లో అసలు నిజంగా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అసలు మెదక్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్తున్నారు. అసలు 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పనిచేశాడు. అసలు ఎలాంటి సమస్యలు మీరు తీసుకొస్తున్నారు ప్రజలు? సో 10 ఏళ్లలో 10 సార్లు కూడా పార్లమెంట్లో మాట్లాడిన ప్రభాకర్ రెడ్డికి 2 సార్లు ఓటేసినందుకు మెదక్ జిల్లా ప్రజలు బాధపడతారు. అండ్ యూ కంపేర్ 10 సంవత్సరాలు ఆయన ప్రభాకర్ రెడ్డి అయినట్టు ఆయన మెదక్ ఎంపీగా, రఘునందన్ రావు 3 సంవత్సరాలు దుబ్బాక ఎమ్మెల్యేగా చూస్తే
ఈ అసెంబ్లీ ఎన్ని రోజులు నడిచింది, ఆ పార్లమెంట్ ఎన్ని రోజులు నడిచింది అనే కంపారిజన్ తీసుకుంటే ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ రఘునందన్ రావు 100% కరెక్ట్. ప్రభాకర్ రెడ్డి అనేది ఏ రోజు ఏ సమస్య గురించి కూడా స్పందించలేదు. ఒక్క సమస్య గురించి సిద్దిపేటలో మాట్లాడి మాకు బాగా కష్టమవుతుంది, అన్నీ ఉన్నాయి, మాకు ఒక పబ్ వస్తే బాగుంటుందని ఒక్క సమస్య గురించి తప్ప ఆయన ప్రజల కష్టాల గురించి ఏ రోజు కూడా పార్టిసిపేట్ కాలేదు, ఏ సమస్య గురించి కూడా మాట్లాడలేదు. దురదృష్టం అట్లాంటి వాళ్ళు పోయినటువంటి పార్లమెంట్ లోపల ఇప్పుడు ప్రజలు తీసుకొస్తున్నటువంటి సమస్యలు నేషనల్ హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, గ్రామీణ సడక్ యోజన కింద ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద విస్తరిస్తున్న రోడ్లు కానీ ఇప్పుడు చాలా గత 5 సంవత్సరాల నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఆఖరికి సిద్దిపేటకు రైలు ఇస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రైల్వే ప్లాట్ఫామ్ ఓపెనింగ్కి వచ్చి అక్కడ ప్రధానమంత్రి గారి బొమ్మను కూడా దన్నినటువంటి విధానం సిద్దిపేట ప్రజలు చూస్తా ఉన్నారు. సో డెవలప్మెంట్ షుడ్ బి అన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. ఒక ముఖం బాగుండి మిగతా శరీరాన్ని అంతా వదిలేసినట్టు చేయడం అనేది సరైనది కాదనేది మా భావన. మెదక్ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో సిద్దిపేట ముందంజలో ఉంది అనేది వాస్తవం. అట్ ద సేమ్ టైం మిగతా వాటిని నిర్లక్ష్యం చేసారు అనేది కూడా వాస్తవం. ఈ అభివృద్ధి పేరిట జరిగిన కొంత ప్రకృతి విధ్వంసాన్ని కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. తప్పకుండా దీన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తారు. అంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఏంటి వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నారు. ఇటీవల చూస్తే కూడా రఘునందన్ రావు కావచ్చు, కాంగ్రెస్ వ్యక్తులే కావచ్చు, ఎక్కడ కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వమే చెప్పింది అంటున్నారు. మీరు దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా 3 సంవత్సరాల క్రితం గెలిచారు. నిజంగా దుబ్బాక నియోజకవర్గం తెచ్చిన నిధులు ఏంటి, అసలు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఆ డెవలప్మెంట్ భూమి ఉడికిందా లేదంటే 2 మెతుకులు కడితే గెలుస్తుంది. 100 కోట్లు పెట్టి ఇప్పుడు ఏదో స్కూళ్ళు కడతా లేకపోతే దవాఖానాలు కడతా అని చెప్తున్న వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలా రాలేదు, కొత్తగా రాజకీయాలకు రాలేదు. ఆయన రూపాయి ఖర్చు లేకుండా 2021లో మీరు ఎమ్మెల్సీ అయింది. 2021 నుంచి నవ్ ఇయర్ ఇన్ 2024. 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24లో ఫస్ట్ క్వార్టర్ కూడా అయిపోయింది. మీరు ఈ 3 ఏళ్ల నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టుంటే జనం నమ్మేటోళ్ళు. ఈ 3 ఏళ్ల నుంచి రింగ్ రోడ్ పక్కన రాజపుష్పాన్ని ఎట్లా డెవలప్ చేద్దాం, కొల్లూరులో భూములు ఎట్లా కబ్జా చేద్దాం అనేది తప్ప ఈ 3 ఏళ్లలో నువ్వు ఎమ్మెల్సీగా ఇక నేను పలానా దగ్గరకు కళ్యాణ మండపం కట్టించిన నిధులతో అని చెప్పండి. ఇవాళ వచ్చి కొత్త కథలు చెప్తా ఉన్నాడు. 100 ఎలకల్ని తిన్న పిల్లి కాశీపోయినట్టు 30 ఏళ్ల నుంచి దోషి రింగ్ రోడ్ను మలిసి దాని పక్కన రాజపుష్పాన్ని డెవలప్ చేసి ఏమో చేస్తా ఏం చేసినావు 3 ఏళ్లలో? 30 ఏళ్ళు నీ కలెక్టర్ గిరిలో ఏం చేసినావు సిద్దిపేటకి? 10 ఏళ్ళు కలెక్టర్గా చేసినా సిద్దిపేటకు అని చెప్పినావు. 4 ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా చేసినావు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎలక్షన్ డ్యూటీకి తప్ప పర్సనల్ డ్యూటీలకు వాడుకోవద్దనేటువంటి కనీసమైనటువంటి అవగాహన మర్చిపోయి 160 మంది పొట్టగొట్టి నిన్న సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఏడగుస్తుంది నొక్కుతున్నావు నొక్కులు. అదే రెడ్డి ఫంక్షన్ హాల్కి వచ్చి అదే 106 కుటుంబాలను పిలిచి వాళ్ళతోటి నువ్వు ఉగాది పచ్చడి తాగితే నువ్వు మంచోని. జర నిన్న నా దినచర్య చూడు. ఉగాది పొద్దుగాల 5 గంటలకు వెళ్ళిన ఇంటికి వెళ్ళి ఇంకా ఇంటికి పోలే. నిన్న పొద్దున 5:30కి వెళ్ళిన నేను ఉగాది నాడు పొద్దున ఇప్పటిదాకా ఇంటికి పోలే. ఆయన వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. రఘునందన్ పొట్టల మీద కొట్టిండని. పొట్ట మీద కొట్టే ఉద్దేశం నీది, పొట్ట మీద కొట్టే లక్షణం నీది. పొట్టలు కొట్టి రైతులకి మీ భూములకి రింగ్ రోడ్ పోతుందని రింగ్ రోడ్ గుంజుకున్నావు నువ్వు. రఘునందన్ ఏం చేసిండంటే రఘునందన్కి ఎన్ని నిధులు రాకపోయినా కొబ్బరికాయలు కొట్టనీయకపోయినా మీ హరీష్ రావు నీ గురువు అని చెప్పుకుంటున్నావు కదా, నీ దైవం అని చెప్పుకుంటున్నావు కదా. ఆయన నా వెనకాల రోజు తిరుగుతా కూడా రఘునందన్ రావు ఫ్రీగా 350 మంది కానిస్టేబుల్ కోచింగ్ ఇప్పించిండు, 200 మంది విద్యార్థులకు టెట్ ఇప్పించిండు, సుమారు 10,000 మందికి డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించిండు, ₹1 వాళ్ళు తీసుకోకుండా. నువ్వేం చేసినావో చెప్పు వెంకటరెడ్డి. మా ఇంట్లో 30 పడకల గదులు ఉన్నాయి, మీ ఇంట్లో 30 పడకల గదులు కాదు. పడకల గదులు 2 పడకల గదులు అడిగిన పేదలకు నువ్వు కట్టించిన పడకల గదులు చెప్పు. మల్లన్న సాగర్లో ముంచిన రైతు కుటుంబాల గురించి మాట్లాడదాం రా. ఇదే కొమ్మడి చెరువు కట్ట మీద నడుద్దాం, 1 గంట సేపు నడిచి మాట్లాడదాం. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్లి నువ్వు ముంచింది ఎట్లా, రైతులకు అన్యాయం చేసింది ఎట్లా, ఎర్రవెల్లి కోదంప మాట్లాడుకున్నాం. నేనేదో చేసిన ఏం చేసినావు? 3 ఏళ్ళు అయింది నువ్వు ఎమ్మెల్సీ. 3 రూపాయలు కట్టకుండా ఫ్రీగా ఇచ్చిండు కేసీఆర్. కాళ్ళు మొక్కినందుకు ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఏం రుణం తీసుకున్నావు? సార్ ఫామ్ హౌస్ చెప్తున్నావు. సార్ ఫామ్ హౌస్ రెగ్యులరైజ్ ఎట్లా చేయాలని చేస్తా ఉన్నావు, భూములు ఎట్లా కబ్జా చేయాలని చూస్తున్నావు తప్ప నువ్వు ప్రజలకు చేసిన సేవ 3 ఏళ్ళ కూడా చెప్పు. 100 కోట్లు ఇయ్యాలో పెడతా అంటుండే. ఏడికెళ్ళి వచ్చినాయి 100 కోట్లు? మాది పెద్ద కుటుంబం, జాయింట్ కుటుంబం. పెట్టనుంటుంది మరి 100 కోట్లు 3 ఏళ్ళ నుంచి. రఘునందన్ రావడం వచ్చిండా, కేసీఆర్ ఏకమన్నాడా? ఇయ్యాలు ఎందుకు ఏదికి వస్తున్నాయి 100 కోట్లు? ఏడికి పోయినాయి 100 కోట్లు? 3 ఏళ్ల నుంచి నువ్వు నిజంగా మెదక్ జిల్లా మీద అంత ప్రేమ ఉంటే నేనేమంటున్నా, ఈ జిల్లాకు 30 మంది కలెక్టర్లు అన్న నువ్వు ఒకని, 100 బోడి లింగాలలో నువ్వో లింగానివి. దానికి వచ్చి ఇలా మెదక్ నెట్ల క్లెయిమ్ చేస్తావంటే అంటున్నా. ఉద్యమాల గడ్డ తెలంగాణ సిద్దిపేట, ఈ గడ్డ మీద సిద్దిపేటలో ఎవరు దొరకలేదా నీకు మెదక్ పార్లమెంట్కి పోటీ చేసేందుకు? పక్క జిల్లా అరువు తెచ్చుకోవాలన్నా సిద్దిపేట వాళ్ళు. ఇలా సిద్దిపేటలో చర్చ జరగాలని కోరుకుంటా ఉన్నా నేను. ఈ గడ్డ మీద పుట్టినోడెవడు ఈ గడ్డ మీద పోటీ చేసేందుకు వనికిరాడు. 610 జీవో అమలు కాదు. నేను కలెక్టర్ను. ఏం చేసినావు కలెక్టర్? కలెక్టర్ ఉండేట భూసేకరణ మల్లన్న సార్ ఇలాంటి ప్రాజెక్టు కాళేశ్వరం ద్వారా కట్టాము, తాగునీరు అందించామంటున్నాం. అది వాస్తవం కాదా? వెంకటరామరెడ్డి అనేది ఆయన వచ్చే కంటే ముందు కూడా సిద్దిపేటకి మంచినీటి పథకం వచ్చింది. ఆయన మర్చిపోయినట్టున్నాడు. 110 ఊర్లకి మానేరుకి వెళ్ళి మంచి నీళ్ళు వచ్చినాయి, ఓవర్ ట్యాంకులు వచ్చినాయి.
మంచినీళ్ళు వెంకటరామరెడ్డి తాచినప్పటికీ కూడా తెలంగాణ ట్యాంకులు ఉన్నాయి, ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. నువ్వు భూసేకరణ నువ్వు చేసినావు కదా, చేసిన దాంట్లో అన్యాయం చేసినావు అని చెప్తున్నావు. రంగనాయక సాగర్కి ఒక రేటు, మల్లన్న సాగర్కి ఒక రేటు, కొండపోచమ్మ సాగర్కి ఒక రేటు ఇచ్చి రైతులను అన్యాయం చేసినావు అని అంటున్నాం. మేము ప్రాజెక్టులు కట్టడానికి వ్యతిరేకం కాదు. ద వే ఇన్ విచ్ ఎక్వైర్డ్ ద ల్యాండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్తున్నాం. ఈ కోమటి చెరువు కట్ట కింద ఉన్నటువంటి పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు డెవలప్మెంట్ చేస్తా, సుందరీకరణ చేస్తా అని భూములు గుంజుకున్నావు. అదే రంగనాయక సాగర్ కింద గుంజుకున్నటువంటి భూములలో, పేద రైతుల భూములలో 5 ఎకరాల 34 గుంటలు ఉన్న రైతుకి 5 ఎకరాలు 1 గుంట కంపెన్సేషన్ ఇచ్చి 33 గుంటలు ఎందుకు కంపెన్సేషన్ ఇవ్వలేదు? అది చెప్పు నువ్వు. అభివృద్ధి అంటే 4 బంగ్లాలు కట్టుడు, 2 రంగులేసుడు, ఇది కాదు అభివృద్ధి అంటే. ప్రజల జీవన స్థితిగతులలో ఏమైనా మెరుగైందా చెప్పు. ట్రాన్స్పోర్ట్ ఏమైనా మెరుగైందా చెప్పు. ఎస్, మేము చెప్తాం 765 DG అనేటువంటి ఒక రోడ్ ఇచ్చినాం. మెదక్, రామాయంపేట, దుబ్బాక, సిద్దిపేట మీకు ఎల్కతుర్తి తగ్గిస్తున్నాం. ఇంతకుముందు 2 గంటలు పోతే 1 గంటకు తగ్గిస్తా ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ఖర్చులు తగ్గిస్తా ఉన్నాం. జనానికి ఉపయోగపడేలా చేస్తా ఉన్నాం. కేసీఆర్ 2005లో కలగని మర్చిపోతే మేము మెదక్ నుంచి సిద్దిపేట నుంచి రైళ్లు తీసుకొచ్చినాం. ఎప్పుడో 1980లో ఇందిరాగాంధీ కలగని మెదకులకు చెప్పిపోయింది రైలు ఇస్తా అని. 2022లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక రైలు వచ్చింది. గజ్వేల్ మా ఎమ్మెల్యే లేడు, సిద్దిపేట మా ఎమ్మెల్యే లేడు, మెదక్ ఎంపీ మావాడు కాదు, ఎన్నడు దండం పెట్టలే, దరఖాస్తు ఇయ్యలే. మీ గుండెలు ఇంత జాగుంటే చాలు అన్నాడు. కానీ మేము తెలంగాణ గుండెల్లో జాగ కోసం రైలు ఇచ్చినాం. గజ్వేల్కి ఇచ్చినాం, సిద్దిపేటకి ఇచ్చినాం. అట్లాంటి ప్రధానమంత్రి బొమ్మ కాళ్ళతోటి దానిపోయినటువంటి దుర్మార్గుడు మీ సిద్దిపేట ఎమ్మెల్యే. డెవలప్మెంట్ సబ్కా సాత్ సబ్కా ఉండాలి, నా కుటుంబం మంచి ఉండాలి అనుకోలేదు. సిద్దిపేట మంచి ఉండాలి, నాశనం చేయాలని పక్కన ఉన్న కారం మెతుకులు తింటా ఉంటే సమాజంలో క్రైమ్ పెరుగుతుంది. దీన్ని అరికట్టాలని అడుగుతున్నాం. రఘునందన్ సిద్దిపేట లైబ్రరీ కట్టి నేను సిట్టింగ్ ఎమ్మెల్యే నా పేరు పెట్టలే శిలాపలకం మీద. నేను ఎన్నడూ అడగలే నీలాగా. మెడికల్ కాలేజ్ కట్టి, మెడికల్ కాలేజ్ ఒక సిద్దిపేటది కాదు కదా. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కొత్తగా గెలిచిండు. మెడికల్ కాలేజ్ మీద రఘునందన్ రావు పేరు పెట్టలే. అయినా రఘునందన్ రావు చిల్లరేషాలకు పోలేదు. మీలాగా కొబ్బరికాయలు పట్టుకుని జడ్పీ చైర్మన్ ని, ఫారూక్ హుసేన్, యాదవ్ రెడ్డిని, ప్రభాకర్ రెడ్డిని, హరీష్ రావుని, పక్క జిల్లాలో 10 మందిని వేసుకొని దండయాత్రలకు రాలేదు. దుబ్బాకకి మీరు వచ్చి నేను 3 ఏళ్ళు అభివృద్ధి చేస్తా అంటే అడుగడుగున కాళ్ళలో కట్టెలు పెట్టారు. అయినా తట్టుకున్న నిలబడ్డా. మీ ఎమ్మెల్యే లెక్క 3 నెలలు కనబడకుండా పోలే నేను. 3 ఏళ్ళు ప్రజలతో ఉన్నా నేను. కష్టమైన నిష్ఠురమైన ప్రజలతో నిలబడ్డా. గత 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నా. మీలాగా మీ మామలాగా నాకు అందించిన అవకాశాలు లేక